తిరుమల అన్నమయ్య భవన్లో ఈరోజు ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ఆ సమావేశంలో అనేక కీలక అంశాలపైన చర్చిస్తున్నట్లు సమాచారం అందింది. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం వేసవి కాలంలో విపరీతంగా వచ్చే ఈ సామాన్య యాత్రికులకు విశేష సేవలు అందించే విధంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే దిశగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెల 1వ తేదీ నుంచి వీఐపీ దర్శనాలు రద్దు చేసి సామాన్య యాత్రికులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అంటే మొత్తానికి యాత్రికులకు సకల సదుపాయాలు కల్పించే దిశగా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడానికి టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు ఆ సమావేశం నుంచి అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉద్యోగులకు కూడా ఆరోగ్య బీమాను పెంచి అంటే ప్రస్తుతం 3 లక్షల రూపాయలు ఉన్న పరిమితిని 5 లక్షల రూపాయల వరకు పెంచడం ద్వారా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించే దిశగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడో అంశంలో తిరుమల ఆధ్యాత్మిక శోభను మరింత పెంచే దిశగా తిరుమల శ్రీవారి ఆలయ మాడావీధులు అలాగే కూడళ్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరుతో వచ్చే పేర్లను పెట్టడం ద్వారా ఆ విధంగా బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. ఈ బోర్డు సమావేశంలో యాత్రికులతో పాటు ఉద్యోగులు అలాగే వసతి సదుపాయాలపైన కూడా ప్రత్యేక చర్చ జరగనున్నట్టు తెలిసింది. ఆ వివరాలేంటో కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది.